అండి, ఈరోజు ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర చూపిస్తాను రండి. ముందుగా కొద్దిగా రైస్ తీసుకుని అందులో పసుపు వేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి. కొద్దిగా టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది. అలాగే కొద్దిగా ఇది వేసుకోవాలండి, ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది. 2 పెద్ద పచ్చిమిర్చి, చిన్న ముక్క అల్లం, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకెళ్ళి రైస్లో కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత తురిమి పెట్టుకున్న మామిడికాయ ఉంటుంది కదా, అదేమో ఆయిల్ వేసుకొని ఆ కళాయిలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చిదనం పోయేంత వరకు. అది వేసుకొని మొత్తం కలుపుకోవడమే ఈ రైస్లో. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.